ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు మనం కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం। కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అంటే ఏంటి, అదేవిధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్స్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, దానిలో ఉన్న టైప్స్ ఏంటి, ఇంకా అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ వీటి గురించి తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోలార్ పవర్ గురించి మనం తెలుసుకున్నాం కదా। సోలార్ పవర్ గురించి ఇందులో మనం ఫోటోవోల్టిక్ మెథడ్ గురించి తెలుసుకున్నాం। ఫోటోవోల్టిక్ మెథడ్ అంటే ఏంటి, డైరెక్ట్గా మనం సన్లైట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం అన్నమాట। ఇప్పుడు మనం కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి తెలుసుకుందాం। అంటే దీన్ని సిఎస్పి అంటారనమాట। అంటే ఏంటి కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అంటే ఏంటంటే ఈ సన్లైట్ని ఒకే ఏరియా పైన ఫోకస్ అయ్యేలా చేస్తామన్నమాట। కాన్సన్ట్రేటెడ్ అంటే ఏంటి, ఫోకస్ అన్నమాట, దేని మీదన్నా ఒక ఫోకస్ అన్నమాట, ఒక పాయింట్ పైన లేదా ఒక ఏరియా పైన మనం ఏం చేస్తాము అంటే ఈ సన్లైట్ని ఫోకస్ అయ్యేలా చేస్తామన్నమాట। దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం అన్నమాట। అర్థమైంది కదా। సో ఇప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్స్ గురించి, వర్కింగ్ గురించి, ఇంకా దాంట్లో ఉన్న టైప్స్ గురించి, అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఇవన్నీ తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్పి అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అంటే ఏంటి, ఇందా చెప్పాను కదా। మనం ఏం చేస్తాము, కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ అంటే సన్లైట్ని ఒకే ఏరియాపై మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట। అంటే ఒకే ఏరియా పైన పడేలాగా చేస్తాము। చేసిన తర్వాత ఏం చేస్తాము, ఈ సన్లైట్ని హీట్గా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట। ఇప్పుడు మనం ఒకే ఏరియాపై లైట్ అనేది ఫోకస్ చేసామనుకోండి, సో ఈ ఏరియా మొత్తం ఏమవుతుంది, హీట్ అవుతుంది। సో అప్పుడు ఏమవుతుంది, లైట్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందా లేదా। సో ఇప్పుడు మనం ఈ సన్లైట్ని హీట్గా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట। కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ హీట్ నుంచి మనం ఏం చేస్తాము, స్టీమ్ని జనరేట్ చేసుకుంటాం। ఈ స్టీమ్ నుంచి టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది, దానివల్ల జనరేటర్ అనేది రొటేట్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట। అర్థమైంది కదా। సో ఇంకా మనం సోలార్ ఫోటోవోల్టిక్ మెథడ్, ఈ ఫోటోవోల్టిక్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ఈ మెథడ్ అనేది చాలా డిఫరెంట్ అన్నమాట। ఎందుకంటే చెప్పాను కదా, మనం ఫోటోవోల్టిక్ మెథడ్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం। కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సన్లైట్ని హీట్గా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం అన్నమాట। సో రెండు మెథడ్స్ డిఫరెంట్। ఇప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం। ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎలా అంటే చూసారు కదా, ఇవి మిర్రర్స్ అన్నమాట। హెలియోస్టాట్ మిర్రర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాము। ఇవి రొటేటబుల్ మిర్రర్స్ అన్నమాట। సన్లైట్ ఏ డైరెక్షన్లో వస్తే ఆ డైరెక్షన్లో ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట అలా। సో ఎందుకంటే దీని నుంచే మనం ఒక ఏరియా పైన ఈ సన్లైట్ పడే విధంగా ఫోకస్ చేస్తామన్నమాట। ఈ మధ్యలో టవర్ ఉంటుంది, ఈ చుట్టూ కూడా మనం ఈ మిర్రర్స్ అనేవి కనెక్ట్ చేస్తాం, రొటేటబుల్ మిర్రర్స్ అనేవి। ఇది టవర్, ఇంకేంటి, ఇది హాట్ స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట। ఇక్కడ మనం ఏం చేస్తాము, మెల్టన్ సాల్ట్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాము। దాన్ని వేడైన తర్వాత స్టోర్ చేసుకోవాలి కదా, అందుకనే హాట్ స్టోరేజ్ ట్యాంక్, ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉంటుంది। మళ్ళీ అది చల్లబడిన తర్వాత ఇది కోల్డ్ స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట। ఇక్కడ సపరేట్గా ఏం చేస్తాము అంటే ఒక మెల్టన్ సాల్ట్ ట్యాంక్ అనేది ఉంటుందన్నమాట। ట్యాంక్ ఉంటుంది, మెల్టన్ సాల్ట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఈ ట్యాంక్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తామన్నమాట। అర్థమైంది కదా। ఇదేంటిదంటే హీట్ ఎక్స్చేంజర్, దీన్నే స్టీమ్ జనరేటర్ అని కూడా అంటారనమాట। ఇక్కడ నుంచే మనం స్టీమ్ అనేది జనరేట్ చేసుకుంటాం। ఇది వచ్చేసి టర్బైన్, ఇది జనరేటర్, ఇదేంటది కండెన్సర్, ఇది కూలింగ్ టవర్ అన్నమాట। అంటే కండెన్సర్లోకి వచ్చిన హాట్ స్టీమ్ని మన ఇదేం చేస్తుంది, కూల్ చేస్తుంది, అంటే వాటర్ ఫామ్లోకి మార్చేస్తుంది అన్నమాట। అర్థమైంది కదా। సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎక్స్ట్రా ఒక పైప్ అనేది కనెక్ట్ చేస్తాం, ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట, కనెక్ట్ చేస్తాం ఇక్కడ। ఇది దీని యొక్క కన్స్ట్రక్షన్ అన్నమాట। ఇంకా దీని యొక్క వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనకి సన్ ఉంది కదా, ఈ సన్ నుంచి మనకి లైట్ అనేది మిర్రర్స్ పైన పడి ఇదేం చేస్తుందంటే మనం ఏం చేస్తాము, ఒకే ఏరియా పైన ఫోకస్ అయ్యే విధంగా ఈ మిర్రర్స్ని అరేంజ్ చేస్తాం కదా। సో ఇదేమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఈ టవర్ మీదకి।
అర్థమైంది కదా. సో మనం ఏ ఏరియానైతే ఫోకస్ చేసామో ఆ ఏరియా పైకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల ఈ ఏరియా మొత్తం కూడా ఏమవుతుంది, హీట్ అవుతుంది. అర్థమైంది కదా. దీని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ మెల్టన్ సాల్ట్, లిక్విడ్ ఫామ్లో ఉన్న మెల్టన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం కదా. దీన్ని ఏం చేస్తామంటే ఈ పైప్ ద్వారా పంపిస్తామన్నమాట. ఈ పైప్ ద్వారా పంపించినప్పుడు ఎప్పుడైతే ఈ పైప్ మనం లోన కనెక్ట్ చేస్తాం కదా, మెల్టన్ సాల్ట్ అనేది లోపలికి పోతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ టవర్ అనేది ఇది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి అందులో ఉన్న మెల్టన్ సాల్ట్ కూడా బాగా హీట్ అవుతుంది అనమాట. హీట్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. హాట్ స్టోరేజ్ ట్యాంక్లో మనం ఏం చేస్తాము, దాన్ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి, ఇక్కడ మనం హీట్ ఎక్స్చేంజర్ ఉంది కదా, మనం ఏం చేస్తాము, ఈ హీట్ ఎక్స్చేంజర్లోకి మనం వాటర్ అనేది పంపిస్తామన్నమాట. ఇక్కడ ఒక పైప్ ఉంది కదా, ఈ పైప్లో వాటర్ అనేది పంపిస్తాము. ఎప్పుడైతే ఈ హాట్ మెల్టన్ సాల్ట్ అనేది ఈ హీట్ ఎక్స్చేంజర్లోకి వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈ పైప్లో ఉన్న వాటర్ అనేది హీట్ అయిపోయి అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అక్కడికి వచ్చిన మనకి అవుట్పుట్ ఏంటి, ఇక్కడ స్టీమ్ అనమాట. ఈ స్టీమ్ వల్ల ఏమవుతుంది, ఈ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ షాఫ్ట్ వల్ల జనరేటర్ రొటేట్ అవుతుంది. దానివల్ల మనకి అవుట్పుట్ ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ స్టీమ్ ఉంది కదా, ఇంకా మిగిలిన స్టీమ్ ఏమవుతుంది, మన ఈ కండెన్సర్లోకి వస్తుందన్నమాట. సో ఈ కండెన్సర్లో ఏమవుతుంది, ఆ స్టీమ్ అనేది మనం కూలింగ్ టవర్స్ని యూజ్ చేసుకొని ఆ స్టీమ్ని కూల్ చేసుకుంటాము, అంటే వాటర్ ఫామ్లోకి మార్చేస్తామన్నమాట. మళ్ళీ ఆ కూల్ అయిన వాటర్ని మళ్ళీ రిటర్న్ మనం హీట్ ఎక్స్చేంజర్లోకి పంపిస్తాము. ఇంకా ఏమన్నా వాటర్ కావాలి అంటే మనం సపరేట్గా ఈ పైప్ ద్వారా మనం ఏం చేస్తాము, వాటర్ని పంపిస్తామన్నమాట. మరి ఇక్కడ హాట్ మెల్టన్ సాల్ట్ ఉంది కదా, సో అది ఎప్పుడు హాట్గా ఉండదు కదా, హీట్ ఎక్స్చేంజర్లోకి వచ్చాక దాని హీట్ అనేది అయిపోయాక అది కూల్ అవుతుంది కదా. సో ఆ కూల్ అయిన మెల్టన్ సాల్ట్ని మళ్ళీ మనం ఇక్కడ ఈ స్టోరేజ్లో, కోల్డ్ స్టోరేజ్లో మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా. మళ్ళీ మనకి ఏమన్నా మెల్టన్ సాల్ట్ కావాలి అంటే మనం ఇంకా మెల్టన్ సాల్ట్ ట్యాంక్ ఉంది కదా, దీని నుంచి ఎక్స్ట్రా మనం పంపిస్తామన్నమాట. ఇది ప్రాసెస్. ఎలా మనం సన్లైట్ని యూజ్ చేసుకొని హీట్ని జనరేట్ చేసుకుంటాము, ఆ హీట్ నుంచి ఎలా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనేది ఇది ప్రాసెస్ అన్నమాట. అర్థమైంది కదా. ఏంటి, మనం సన్లైట్ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తాము, హీట్ని కన్వర్ట్ చేసుకుంటాము, సన్లైట్ని హీట్గా కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ మెల్టన్ సాల్ట్ అనేది హీట్ అయిపోతుంది. ఆ హీట్ అయిన మెల్టన్ సాల్ట్ ద్వారా ఏమవుతుంది, మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన స్టీమ్ నుంచి మనం టర్బైన్ని రొటేట్ చేస్తాం. దీనివల్ల జనరేటర్ రొటేట్ అవుతుంది. దానివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ హాట్ స్టోరేజ్ ట్యాంక్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు సన్లైట్ లేకపోయినా అంటే నైట్ టైంలో కూడా మనం స్టోర్ చేసుకున్న మెల్టన్ సాల్ట్ అనేది ఉంటుంది కదా, దాని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అడ్వాంటేజెస్ అనమాట దీనికి. ఇది కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ దాని యొక్క టైప్స్. దానిలో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఎన్ని? 4 టైప్స్. ఒకటేంటి, పారాబోలిక్ త్రూ, ఇంకొకటి సోలార్ పవర్ టవర్, మూడోది లీనియర్ ఫ్రంట్ సెల్ సిస్టమ్, ఇంకొకటి లాస్ట్ది వచ్చేసి డిష్ ఆర్ ఇంజన్ సిస్టమ్. ఈ 4 టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ గురించి మనం డిఫరెంట్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం, సరేనా. సో ఇప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ని యూజ్ చేయటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇది రెన్యూబుల్. అర్థమైంది కదా. ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పవర్ ప్లాంట్ని మనం డైరెక్ట్గా సన్లైట్ పడే ఏరియాస్లో కనుక కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో మనం ఈ థర్మల్ స్టోరేజ్, ఇందా చెప్పాను కదా మనకి స్టోరేజ్ ట్యాంక్ అనేది యూజ్ చేస్తాము అని.
దీనివల్ల ఏమవుతుందంటే నైట్ టైంలో కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి యూజ్ చేయం, అంటే కోలు అలాంటివి యూజ్ చేయమన్నమాట. కాబట్టి ఏంటి అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు అనమాట. అది మెయిన్ అడ్వాంటేజెస్ ఇక్కడ. చూసారు కదా దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి రెన్యూబుల్, రెండోది హై ఎఫిషియన్సీ వస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని డైరెక్ట్ సన్లైట్ పడే ఏరియాస్లో కనెక్ట్ చేస్తామో అప్పుడు. ఇంకోటి ఏంటంటే థర్మల్ స్టోరేజ్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈవెన్ నైట్ టైంలో కూడా మనం పవర్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి రిలీజ్ అవ్వవు అనమాట దీనివల్ల. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కాస్ట్ అనమాట. దీని యొక్క ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి స్పేస్ అనేది కావాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైతే డైరెక్ట్ సన్లైట్ పడుతుందో ఆ ఏరియాస్లోనే మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం కాబట్టి. దానివల్ల ఏమవుతుంది, మనకు ఆ ఏరియాలో ఎక్కువ స్పేస్ అనేది మనకి అవసరం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లౌడీ ఏరియాస్లో కానీ రెయినీ ఏరియాస్లో, అంటే వర్షం పడే చోట కానీ మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేమన్నమాట. ఇది అక్కడ సూటబుల్ కాదు. అర్థమైంది కదా దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఇంకా అడ్వాంటేజెస్. సో ఇది అన్నమాట కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి. ఫోటోవోల్టిక్ మెథడ్కి ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ఈ మెథడ్కి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు ఫోటోవోల్టిక్ మెథడ్ ఉంది కదా, అది మనం సన్లైట్ని డైరెక్ట్గా మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే అలా కాదు, సన్లైట్ని హీట్గా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం అన్నమాట. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ గురించి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.